ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. కేటగిరీ లేకపోతే ఇంకా పుత్తూరు తైలాలు అవన్నీ రాసుకుంటారు మోకాళ్ళకి. మూడోది అఫ్ కోర్స్ ఇంకా తప్పనిసరి అంటే మీలాంటి ఒక ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి అడుగుతారు. కొంతమంది ఏమో ఈ పిఆర్పి ఇంజెక్షన్లు అండ్ అలాగే ఇంకా పెయిన్ రిలీఫ్కి నర్వ్ బ్లాక్స్ అవి ఇస్తున్నారు. గ్రేడ్ 2 ఆర్ గ్రేడ్ 3 ఆర్థరైటిస్ అంటే మోకాళ్ళ మధ్యలో ఇంకా కొంచెం గుజ్జు ఉంది, ఇంకా కొంచెం కార్టిలేజ్ ఉంది, హీలింగ్ కెపాసిటీ ఇంకొంచెం ఉంది. ఇట్లాంటి వాటికి పిఆర్పి ఇంజెక్షన్ ఇవ్వచ్చు. హైలూరోనిక్ యాసిడ్ ఇంజెక్షన్ ఇవ్వచ్చు, అంటే గుజ్జు రిప్లేస్మెంట్ చేసే ఇంజెక్షన్ ఇవ్వచ్చు. పిఆర్పి ఇవ్వచ్చు. కొంతమంది మన స్టెమ్ సెల్స్ కూడా ఇవ్వచ్చు. బోన్ మ్యారో కూడా తీసి ఇవ్వచ్చు. అయితే ఈ 2 కేటగిరీస్ మాత్రమే. దట్ నాది గ్రేడ్ 3 గ్రేడ్ 2 అసలు పిఆర్పి పనిచేస్తుందా అని కూడా డెఫినెట్లీ అండి. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఈ పిఆర్పి కాంట్రవర్సీ వచ్చిన తర్వాత కూడా చాలా మంది మన దగ్గర వచ్చినప్పుడు ఫస్ట్ దే ఆర్ ఆస్కింగ్, వాళ్ళే అడుగుతున్నారు, నాకు మోకాలకు మీ పిఆర్పి ఇవ్వగలుగుతారా, ఇవ్వచ్చా, ఇస్తే ఎన్ని రోజులు పనిచేస్తుంది. నేనైతే క్లియర్గా చెప్తానండి, ఇవన్నీ కూడా కార్టిలేజ్ రిప్లేస్మెంట్ థెరపీస్ కానీ ఇవన్నీ కూడా దీన్ని ఆర్థోబయాలజిక్స్ అంటాం. వీటన్నిటికీ కూడా గ్యారంటీ ఏమి ఉండదు, ఎందుకంటే మనం ఇచ్చేది ఇంజెక్షన్ మాత్రమే. అదే ఆ కార్టిలేజ్ హీల్ అయితే దట్ ఈస్ యువర్ బెనిఫిట్. కానీ ఒక్కసారి ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత హీల్ కాకపోతే నేను మిమ్మల్ని ఇంకోటి తీసుకోమని అయితే చెప్పను. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఆబ్వియస్లీ ఇంకా మోకాళ్ళ నొప్పులు ఒక లెవెల్లో సెట్ అయిపోయాయి కాబట్టి ఏదో ఒక పెయిన్ మేనేజ్మెంట్ అవసరం. చాలామంది ఫస్ట్ స్టేజ్ పెయిన్ కిల్లర్స్ వేసుకుంటారు. నెక్స్ట్ ఓలిట్రా, ఓలిని ఈ కేటగిరీ లేకపోతే ఇంకా పుత్తూరు తైలాలు అవన్నీ రాసుకుంటారు మోకాళ్ళకి. మూడోది అఫ్ కోర్స్ ఇంకా తప్పనిసరి అంటే మీలాంటి ఒక ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి అడుగుతారు. కొంతమంది ఏమో ఈ పిఆర్పి ఇంజెక్షన్లు అండ్ అలాగే ఇంకా పెయిన్ రిలీఫ్కి నర్వ్ బ్లాక్స్ అవి ఇస్తున్నారు. అవి టెంపరీ పోస్ట్పోన్మెంటే అని చెప్తున్నారు. కొంత ఆ డీజనరేషన్ కూడా అరెస్ట్ అవుతుందని కూడా చెప్తున్నారు. మీరేమంటారు యాజ్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్? అంటే మనకి ఇప్పుడు పేషెంట్స్ నా దగ్గర చాలా మంది వస్తారండి. మన దగ్గర పేషెంట్స్ వచ్చినప్పుడు ప్రతి ఒక్క పేషెంట్ వచ్చే మోకాల నొప్పికే డాక్టర్ దగ్గరికి వాళ్ళ ఇంటి నుంచి ఇంత కష్టపడి ఇంత ట్రాఫిక్లో మన దగ్గరకు వచ్చారంటే డెఫినెట్గా వాళ్ళకున్న ఇబ్బంది, వాళ్ళు ఫేస్ చేసే ఇబ్బంది చాలా ఎక్కువ అని. మన దగ్గరకు వచ్చారంటే ఆల్రెడీ ఒక గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 4 ఆర్థరైటిస్లో ఉంటారనమాట. గ్రేడ్ 1 అయితే ఉండరు, అది మేనేజ్ చేసుకుంటూ మీరు అన్నట్టు జస్ట్ వాళ్ళు మెడికేషన్ పెట్టి మేనేజ్ చేస్తారు. ఎక్స్రే చూస్తాం, ఫస్ట్ మనం క్లినికల్గా ఎగ్జామిన్ చేస్తాం ఎక్కడ బోన్ పెయిన్ ఉంది. కొంతమంది పట్టుకోగానే మోకాల దగ్గర పట్టుకోగానే చాలా నొప్పి ఉంటుంది, జస్ట్ అటు టచ్ చేయగానే కూడా కొంచెం వస్తే. సో ఆ పెయిన్ ఉన్న వాళ్ళకి అసలు ఎవరికైనా మనం ఫస్ట్ క్లినికల్గా ఎగ్జామిన్ చేసి ఇప్పుడు మన పట్ అంటుందా, సౌండ్ వస్తుందా, అసలు ఎంతవరకు బెండ్ అవ్వగలుగుతున్నారు, మోకాలు ఎంత మూమెంట్ వస్తుంది, ఇవన్నీ చెక్ చేస్తాం. చెక్ చేసి ఎక్స్రే తీస్తాం. ఎక్స్రే తీసి గ్రేడ్ చేస్తాం అనమాట. 2, 3, 4 ఈ గ్రేడ్స్లో గ్రేడ్ 2 ఆర్ గ్రేడ్ 3 ఆర్థరైటిస్ అంటే మోకాళ్ళ మధ్యలో ఇంకా కొంచెం గుజ్జు ఉంది, ఇంకా కొంచెం కార్టిలేజ్ ఉంది, హీలింగ్ కెపాసిటీ ఇంకొంచెం ఉంది. ఇట్లాంటి వాటికి పిఆర్పి ఇంజెక్షన్ ఇవ్వచ్చు. హైలూరోనిక్ యాసిడ్ ఇంజెక్షన్ ఇవ్వచ్చు, అంటే గుజ్జు రిప్లేస్మెంట్ చేసే ఇంజెక్షన్ ఇవ్వచ్చు. పిఆర్పి ఇవ్వచ్చు. కొంతమంది మన స్టెమ్ సెల్స్ కూడా ఇవ్వచ్చు. బోన్ మ్యారో కూడా తీసి ఇవ్వచ్చు. అయితే ఈ 2 కేటగిరీస్ మాత్రమే. అయితే దీంట్లో ఏంటంటే చాలామంది చేసిన తప్పు, అంటే నేను అనుకోవడంలో చాలామంది చేసిన తప్పు ఏంటి, క్లినికల్ ఎవిడెన్స్ కూడా చూసుకుంటే కనుక మనం పిఆర్పి ఇచ్చాం, ఫస్ట్ ఇంజెక్షన్ ఇచ్చాం, నిజంగా లోపల కార్టిలేజ్ ఉంది అంటే కార్టిలేజ్ డ్యామేజ్ జరిగిన చోట పిఆర్పి కూర్చుని హీల్ చేయాలి. పిఆర్పి ఇస్ నథింగ్ బట్ ప్లేట్లెట్స్, మీ ఓన్ ప్లేట్లెట్స్, వాటికి హీలింగ్ కెపాసిటీ ఉంటుంది. హీల్ చేయాలి. హీల్ చేస్తే మనకు 3 నెలల వరకు అట్లీస్ట్ కొంచెం నొప్పి రిలీఫ్ రావాలి, పెయిన్ రిలీఫ్ రావాలి. 3 నెలల లోపల ఆర్ లెటస్ సే ఈరోజు పిఆర్పి ఇంజెక్షన్ మనం తీసుకున్నాము, వారం 10 రోజుల్లోనే ఎఫెక్ట్ పోయింది అంటే అక్కడ ఏం లేదు, కార్టిలేజ్ అనేది లేదు. మనం పిఆర్పి ఇవ్వడం వల్ల ఆ కార్టిలేజ్ ఏం గ్రోత్ అవ్వట్లేదు, రీజనరేట్ అవ్వట్లేదు, అక్కడ ఏం లేదు. సో మళ్ళీ ఇంకోసారి పిఆర్పి ఇవ్వకూడదు. ఇప్పుడు బేసిక్గా ఈ పిఆర్పి కాంట్రవర్సీ ఎందుకు స్టార్ట్ అవుతుందంటే ఎంతోమంది గ్రేడ్ 4 ఆర్థరైటిస్ కూడా 3 సిట్టింగ్లు ఇస్తారు. అది ప్రాబ్లం. మనం ₹1,00,000 తీసుకుని సంవత్సరంలో 3 సార్లు పిఆర్పి ఇచ్చినా కూడా గ్రేడ్ 4 ఆర్థరైటిస్ పనిచేయదు. అది ఎందుకంటే అక్కడ దాని ఎఫెక్ట్ తెగిపోయిన కార్టిలేజ్ మీద ఉండాలి. అసలు కార్టిలేజే లేనప్పుడు ఎట్లా పనిచేస్తుంది? సో అయితే పేషెంటే నిర్ధారించుకోవాలి డాక్టర్ని అడిగి, దట్ నాది గ్రేడ్ 3 గ్రేడ్ 2 అసలు పిఆర్పి పనిచేస్తుందా అని కూడా. డెఫినెట్లీ అండి. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఈ పిఆర్పి కాంట్రవర్సీ వచ్చిన తర్వాత కూడా చాలా మంది మన దగ్గర వచ్చినప్పుడు ఫస్ట్ దే ఆర్ ఆస్కింగ్, వాళ్ళే అడుగుతున్నారు, నాకు మోకాలకు మీ పిఆర్పి ఇవ్వగలుగుతారా, ఇవ్వచ్చా, ఇస్తే ఎన్ని రోజులు పనిచేస్తుంది. నేనైతే క్లియర్గా చెప్తానండి, ఇవన్నీ కూడా కార్టిలేజ్ రిప్లేస్మెంట్ థెరపీస్ కానీ ఇవన్నీ కూడా దీన్ని ఆర్థోబయాలజిక్స్ అంటాం. వీటన్నిటికీ కూడా గ్యారంటీ ఏమి ఉండదు, ఎందుకంటే మనం ఇచ్చేది ఇంజెక్షన్ మాత్రమే. అదే ఆ కార్టిలేజ్ హీల్ అయితే దట్ ఈస్ యువర్ బెనిఫిట్.
కానీ ఒక్కసారి ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత హీల్ కాకపోతే నేను మిమ్మల్ని ఇంకోటి తీసుకోమని అయితే చెప్పను. అంటే ఒక్కసారికి రిలీఫ్ తెలిసిపోవాలంటారు మీరు. తెలుసుకోవాలి. యూ డోంట్ నీడ్ టు గో త్రూ 3 cycles అండ్ వెయిట్ ఫర్ వన్ ఇయర్ అని చెప్తున్నారు. డెఫినెట్. కానీ చాలా సార్లు యంగర్ ఏజ్ లో డీజనరేషన్ స్టార్ట్ అయ్యి సే 45 years కి బాగా మోకాళ్ళ నొప్పులు వచ్చేసాయి. వాళ్ళకి నీ రీప్లేస్మెంట్ సర్జరీ మీరు చేసినా కూడా అది 15-20 ఏళ్ల లోపల మళ్ళీ రీప్లేస్ చేయాలి మళ్ళీ అని వినికిడి దట్స్ వాట్ ఐ హర్డ్. సో మరి ఎలా దాన్ని ప్రొలాంగ్ చేస్తారా, వెంటనే చేసేస్తారా? అసలు లేదండి, దట్ ఈస్ కంప్లీట్. 45 years కి మనం నీ రీప్లేస్మెంట్ చేయకూడదు. మనము 55 years అనుకోండి. ఇది నేను పర్సనల్గా అనుకునేది అదే. వరల్డ్ ఓవర్ కూడా 55 చేస్తారు. ఖచ్చితంగా 45 చేయాలని వాళ్ళు చాలా రేర్ కేసెస్. వాళ్ళకు కూడా ఈ డీజనరేషన్ వల్ల వచ్చిన మోకాలు నొప్పులు కాదు అవి, ఇంజరీ వల్ల కాదండి. రుమటాయిడ్ ఆర్థరైటిస్, జూనియర్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉండి, కీళ్ళవాతం ఉండి, యాంక్లోజింగ్ స్పాండిలైటిస్, రకరకాల వేరే రకాల మోకాలు నొప్పులు అయి ఉంటాయి తప్ప ఇంజురీ అయినా కూడా మనం లెటెస్ట్ ఎవరైనా మోకాలు ఇంజురీ అయిందనుకోండి 45 కూడా మనం లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ చేస్తే మోకాలు నొప్పులు తగ్గుతాయి. కానీ 45కి మనం వీ షుడ్ నాట్ అడ్వైజ్ ఎనీబడి ఫర్ ఎ టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటిల్ అండ్ అన్లెస్ దే ఆల్రెడీ హ్యావ్ అ డిఫరెంట్ ఇన్ఫ్లమేటరీ పెథాలజీ. ఈ మోకాళ్ళ నొప్పులు ఆన్సెట్ మొదలయ్యాక వాట్ ఈస్ యువర్ టిపికల్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అండి? ఇప్పుడు నేను అన్నట్టు 2 రకాల జనాలు వస్తారండి. 25 to 40 యాక్టివిటీ రిలేటెడ్ జాయింట్ డిస్కంఫర్ట్. వీళ్ళకి ఏంటంటే పనులు చేయడం వల్లనో లేకపోతే వారమంతా సిట్టింగ్ పొజిషన్లో ఉండి సడన్గా వెళ్ళి క్రికెట్ ఆడటమో లేదో చేస్తారు. సో అట్లాంటి వాళ్ళకి పెయిన్స్ వస్తూ ఉంటాయి. మనం వాళ్ళని ట్రీట్ చేస్తాం. ఎట్లా ట్రీట్ చేస్తాం? ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తాం. మనకు ఆ సౌండ్ రాదు, ఏమీ ఉండదు. జస్ట్ బోన్ టచ్ చేసినా బోన్ పెయిన్ ఉండదు. ఓన్లీ బోన్ కాంటాక్ట్లో వచ్చినప్పుడు, అంటే కార్టిలేజ్ కాంటాక్ట్ వచ్చినప్పుడే వాళ్ళకి కొంచెం పెయిన్ ఉంటుంది. సో రెస్ట్ పెడతాము, ఐస్ ప్యాక్స్ ఇస్తాము. ఒక 1 week రెస్ట్ తీసుకోండి, మీ పనులు మీరు చేసుకోండి, బట్ ఎగ్జర్ట్ చేయొద్దు అని చెప్తాం. ఈ 25 to 40 years ఉన్న వాళ్ళకి కొలాజన్ పెడతాం. ఈ మధ్యకాలంలో అంటే అంతకుముందు నుంచి ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ కొలాజన్ పెప్టైడ్స్ వల్ల యాక్టివిటీ రిలేటెడ్ జాయింట్ డిస్కంఫర్ట్ అనేది చాలా వరకు బెటర్ అవుతుంది అనమాట. సో ఈ కొలాజన్ సప్లిమెంట్స్ అనేవి అందరికి, ఇంకా పెయిన్ వస్తుంది అనుకున్న వాళ్ళందరికి పెడితే కనుక డెఫినెట్లీ దే గెట్ బెటర్. ఇది ఒక టైప్ ఆఫ్ పీపుల్. కొలాజన్ సప్లిమెంట్స్ నిజంగా అంత పనిచేయడానికి, అబ్జర్వ్ అవడానికి ఎన్ని నెలలు పడుతుందండి? మినిమం 3 months పడుతుంది. 3 months లో డిఫరెన్స్ తెలుస్తుందా? పెయిన్ డిఫరెన్స్ తెలుస్తుంది డెఫినెట్గా. అంటే అందరికీ కాదు, మళ్ళీ అదే చెప్తున్నా, ఇట్ ఈస్ ఫర్ దిస్ యంగర్ జనరేషన్. అంటే 25 to 45 ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి బాగా ఎఫెక్ట్ పడుతుంది. సో సెకండ్ టైప్ ఏంటంటే వీళ్ళకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ ఏమి ఉండవు. ఏజ్ ఆల్రెడీ 50-55 ఉంటాయి, 55 కన్నా ఎక్కువే ఉంటుంది. అంతకుముందు 5 kilometers నడిచేవాళ్ళు ఇప్పుడు నెమ్మదిగా 2 అయింది, 1 అయింది, ఇంట్లోనే తిరుగుతున్నాము. నిద్రపోతున్నా నొప్పి వస్తుంది. ఇది క్లాసికల్ అండి. నిద్రపోతున్నా నొప్పి వస్తుంది అంటే మాత్రం ఏ పని చేయకుండా నొప్పి వచ్చినట్టే. అంటే మామూలుగా పడుకున్నా కూడా ఎముక తగులుతున్నట్టు. సో అట్లాంటి వాళ్ళకి మనం ఎక్సర్సైజ్ చేయగానే ఫస్ట్ 1 month ఒక 5 to 7 days మన దగ్గర నొప్పి కోసం వచ్చారు కాబట్టి నొప్పికి పెయిన్ రిలీఫ్ పెట్టి, తర్వాత హైలూరోనిక్ యాసిడ్ టాబ్లెట్స్ పెడతాం. హైలూరోనిక్ యాసిడ్ కానీ కొలాజన్ కానీ పెడతాం. ఎందుకంటే వీ స్టిల్ వాంట్ టు ట్రై టు మేనేజ్ పేషెంట్స్ కన్జర్వేటివ్లీ. 100 మంది వస్తే 70 మందికి grade 2 అయినా కూడా grade 3 అయినా కూడా మందులతో తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఆ 70 మంది కాకుండా మిగతా 30 మందికి ఇంజెక్షన్ అంటే హైలూరోనిక్ యాసిడ్ కానీ పిఆర్పి కానీ వీటన్నిటితో కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఆ 30లో ఒక 10 మందికి మాత్రమే సర్జరీ అవసరం పడే ఛాన్స్ ఉంటుంది. ఇదంతా కూడా మన దగ్గరకు వచ్చిన ఈరోజు ఎక్స్రే చూడంగానే ఈరోజు ఆపరేషన్ మేము చెప్పము అసలు. వీ హ్యావ్ టు వెయిట్. ఫస్ట్ ఎప్పుడైనా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. కన్జర్వేటివ్ మేనేజ్మెంట్, దెన్ ఇంజెక్షన్, దెన్ సర్జరీ. ఇదంతా ఒక 6 నెలలు ప్రాసెస్ ఉంటుంది. 6 నెలలు ఫాలోఅప్లో ఉండి కూడా వాళ్ళకి నొప్పులు తగ్గట్లేదు, ఇంకా నాకు ఈ మోకాలు నొప్పి వద్దురా దేవుడా నేను సర్జరీ చేయించుకుంటాను వచ్చే వాళ్ళకి చేస్తాను. అది చాలా మంది భయపడతారు కూడా సర్జరీ కూడా, అంటే మళ్ళీ ఎప్పుడు నడవగలుగుతామా లేదా అని చెప్పేసి. అంటే ఇవాళ లేదండి, ఇలా కొంచెం ఇప్పుడు నంబర్ ఆఫ్ సర్జరీస్ చాలా ఎక్కువైపోయినాయి కాబట్టి అందరికీ అవగాహన ఉంటుంది. అండ్ ఆల్సో డౌన్ టైమ్ ఇస్ వెరీ వెరీ లెస్ కదా. చాలా తొందరగా ఒక రోజులో ఇంటికి వెళ్ళి పంపించేస్తారని వినికిడి. 1 or 2 days మాక్సిమం 2 days. సో అయితే మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడానికి, ప్రేమగా చూసుకోవడానికి ఏం చేయొచ్చు చెప్పండి? అక్రాస్ ఏజెస్ అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్ అయితే వెరీ ఇంపార్టెంట్. అందరూ ఏమవుతుందంటే అందరు జిమ్కి వెళ్తారు, లేకపోతే స్పోర్ట్ ఆడతారు, అందరు అప్పర్ బాడీ యాక్టివిటీస్ బాగా చేస్తారు. బట్ లెగ్స్ ఆర్ యాక్చువల్లీ ది పవర్ హౌస్ ఆఫ్ ది బాడీ అనమాట. లెగ్ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు అంటే లెగ్స్ ఎక్సర్సైజ్ చేయడం కూడా కరెక్ట్గా చేయాలి. 90 degrees కన్నా నీ బెండింగ్ చేయకూడదు కింద స్క్వాట్స్ చేసేటప్పుడు, లంజెస్. ఎందుకంటే పాత పద్ధతిలో మన వాష్రూమ్స్, రెస్ట్ రూమ్స్ అన్ని కూడా స్క్వాటింగే ఉండేది. స్క్వాటింగ్ వాస్ కన్సిడర్డ్ సో ఇంపార్టెంట్ పూర్వం. అవునండి, డెఫినెట్లీ స్క్వాటింగ్ చేయడం వల్ల హిప్ మన దగ్గర, అందుకనే ఇండియాలో హిప్ పెథాలజీస్ ఉండవు. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి అట్లాంటి టైప్ ఆఫ్ టాయిలెట్స్ వాడతాం కాబట్టి. బట్ నేను అంటుంది ఏంటంటే మోర్ దెన్ 90 degrees వైల్ పుట్టింగ్ వెయిట్స్. జిమ్లో వెళ్తారు కొంతమంది, లంజెస్ చేస్తారు, స్క్వాట్స్ చేస్తారు. వాళ్ళకి ఏంటంటే ఎక్కువ వెయిట్ ఉంటుంది బాడీ పైన.
అప్పుడు కిందకి వెళ్తారు. ఫార్మింగ్ చేసే వాళ్ళకి కూడా 6-8 అవర్స్ చేసే వాళ్ళకి ఏమి ఉండదండి ప్రాబ్లం. ఎక్కువసేపు అదే పొజిషన్లో కూర్చుని మళ్ళీ షిఫ్ట్ అవ్వకుండా మళ్ళీ అదే పొజిషన్కి వెళ్ళిపోవడం. దెర్ ఈజ్ నో బ్రేక్ టు ద నీ అనమాట. మనం స్క్వాటింగ్ పొజిషన్లో బాత్రూంలో చాలా తక్కువ స్పెండ్ చేస్తాం, ప్రాబ్లీ 15 minutes to half an hour అనుకోండి. బట్ ఈ పనులు చేసే వాళ్ళలో ఇలా కింద స్క్వాట్ చేసి కూర్చున్న వాళ్ళు ఫార్మర్స్లో ఎంతసేపు ఉంటారు మీరు ఆలోచించండి. ఆ టైం వల్ల ఎక్కువ ప్రాబ్లం వస్తుంది. మళ్ళీ జిమ్లో ఏమవుతుంది, సరే దే ఆర్ నాట్ ఇన్ అంత టైం స్పెండ్ చేయకపోయినా కూడా వాళ్ళ బాడీ పైన వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఆ వెయిట్ అంతా కూడా నీకు ట్రాన్స్ఫర్ అవుతుంది. సో నేనేం చెప్తానంటే యూ హ్యావ్ టు స్ట్రెంథెన్ యువర్ లెగ్స్, యూ హ్యావ్ టు స్ట్రెంథెన్ యువర్ క్వాడ్రిసెప్స్ మజిల్స్, యువర్ హ్యామ్స్ట్రింగ్, ఇన్నర్ థైస్ అన్ని స్ట్రెంథెన్ చేసుకోవాలి. కాఫ్ మజిల్స్ స్ట్రెంథెన్ చేసుకోవాలి. ఎందుకు చేస్తున్నాము, ఈ మజిల్స్ స్ట్రెంథెన్ చేయడం వల్ల మోకాలు చిప్ప దగ్గర కింద ఎముక దగ్గర స్పేస్ పెరుగుతుంది. ఆర్ ప్రీ కండిషనింగ్ అంటాం అనమాట. మజిల్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటే జాయింట్స్ మీద అంత ప్రెషర్ కొంచెం తగ్గుతూ ఉంటుంది తీసుకునేటప్పుడు. మనం వాక్ చేసేటప్పుడు కూడా వీ హ్యావ్ టు కాన్షియస్లీ ఫీల్ దట్ యు ఆర్ డూయింగ్ సమ్ వర్క్ ఆల్ ద టైమ్. మనం పనికి వెళ్ళేటప్పుడు మజిల్స్ అన్ని కూడా కాంట్రాక్ట్ చేసి వెళ్తాం. మనం ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళాలి ఎక్కడికి ఒకటి, మజిల్స్ అన్ని పనిచేస్తాయి. అదే నువ్వు రిలాక్స్గా నడిచామనుకోండి, మజిల్స్తో నడవం, జస్ట్ జాయింట్ మీద ప్రెషర్ పడుతూ ఉంటుంది. టైప్ ఆఫ్ వాకింగ్ అది కూడా చేస్తాం అనమాట. మీరు అన్నట్టు తర్వాత ఒబేసిటీ, వెయిట్. ఇక వెయిట్ ఉంది అంటే యు ఆర్ జస్ట్ బయింగ్ ప్రాబ్లమ్స్ ఫర్ యువర్ సెల్ఫ్. సో వెయిట్ గెయిన్, ఒబేసిటీ, లావుగా ఉన్న వాళ్ళందరికీ కూడా వెయిట్ రిడక్షనే. చాలా మందికి మనం ఒక హాఫ్ అన్ అవర్ కన్సల్టేషన్ ఉంటే 20 minutes వెయిట్ రిడక్షన్ గురించి చెప్పాల్సి వస్తుంది. వెయిట్ ఎక్కువ ఉంటే మోకాలు నొప్పులు వస్తాయి, మోకాలు నొప్పులు వస్తే వెయిట్ పెరుగుతుంది, ఎందుకంటే మనం యాక్టివిటీ చేయం. వెయిట్ పెరిగితే డయాబెటీస్ వస్తుంది, డయాబెటీస్ వస్తే మళ్ళీ వెయిట్ పెరుగుతుంది. విషయస్ సైకిల్ అది, విషయస్ సైకిల్. ఈ సైకిల్కి బ్రేక్ చేయాలంటే ఐదర్ వెయిట్ తగ్గాలి, మోకాలు నొప్పులు తగ్గించుకోవాలి, ఆర్ డయాబెటీస్ తగ్గించుకోవాలి. ఇది అన్నిట్లో కూడా వెయిట్ తగ్గడం ఈజీ.